నమస్తే, వెల్కమ్ టు అమా న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. బాన్సువాడలో సీఎం కేసీఆర్ స్పీకర్ చిత్రపటాలకు పాలాభిషేకం. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించడంపై హర్షం. నిజామాబాద్ జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం. భూమి తమపై రిజిస్ట్రేషన్ చేయడం లేదని బాధితుల ఆందోళన. కాలేజీ భూములు ఆక్రమిస్తున్నారని విద్యార్థుల ఆందోళన. కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. పేదల అభ్యున్నతికి కేసీఆర్ కృషి చేస్తున్నారు. కంభం గ్రామంలో డబుల్ ఇండ్ల నగదు అందజేత. కామారెడ్డి జిల్లాలో యువకుడికి దేహశుద్ధి చేసిన యువతి. ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని యువకుడికి దేహశుద్ధి చేసిన యువతి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయిల దాడిలో మరణించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దోషులకు కఠినంగా శిక్షలు పడేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని సీఎం ఆదేశించారు. మరణించిన ఎఫ్ఆర్ఓ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. దాడిలో మరణించిన శ్రీనివాసరావు డ్యూటీలో ఉంటే ఏ విధంగా అయితే నిబంధనల ప్రకారం జీతభత్యాలు అందుతాయో అవే నిబంధనల ప్రకారం ఆయన కుటుంబానికి పూర్తి వేతనాన్ని అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. రిటైర్మెంట్ వయసు వరకు వారి కుటుంబ సభ్యులకు ఈ వేతనం అందజేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కారుణ్య నియామకం కింద కుటుంబ సభ్యులు అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కేసీఆర్ ఆదేశించారు. నిజామాబాద్ నగరంలోని మహిళా కాలేజీ భూములను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు. తమ కళాశాల మైదానాన్ని కొందరు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. అక్రమ పట్టాలను సృష్టిస్తూ కబ్జాకు ప్రయత్నిస్తున్నట్లు విద్యార్థులు ఆరోపించారు. జిల్లాలోని కంటేశ్వర చౌరస్తా వద్ద విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం కలిగింది. విద్యార్థినులకు కాంగ్రెస్ కార్పొరేటర్ గడుగు రోహిత్ మద్దతు పలికారు. చూసుకొని కొందరు పోలీసు వారి అండదండలు చూసుకొని యథేచ్ఛ ఇక్కడ కబ్జాలకు పాల్పడుతున్నారు. దీనికంటే ముందున్న కమిషనర్ గారు చొరవ తీసుకొని మేము చూస్తాము, వారిని వెళ్ళగొడతాము, ఇంకొకసారి రిపీట్ కాకుండా చూస్తామని చెప్పారు. సరే మంచిదని చెప్పేసి కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు కూడా నిన్న కొందరు గూండాల్ని పురమాయించి కాలేజీ లోపలికి వచ్చి కుర్చీలు వేసుకొని కూర్చొని మీ సంగతి మేము చెప్తామని చెప్పి కట్టెలు చూసుకుంటూ బెదిరిస్తున్నారు. ఈ రోజు మేము ఇక్కడ ధర్నా చేయడానికి ముఖ్య కారణం, చాలా సార్లు పోలీసు వారి దృష్టికి తీసుకొచ్చినా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చా కానీ కూడా ఉమెన్స్ కాలేజు కబ్జాకు గురవుతుందన్న విషయాన్ని ఎవ్వరూ పట్టుంటలేదు. ఈ రోజు ఎటువంటి ఆస్కారం లేని పరిస్థితులలో కాలేజ్ స్టూడెంట్స్ కి సపోర్ట్ గా వాళ్ళ బ్రదర్స్ లెక్క మేము రోడ్డు మీదకి దిగి మా గొంతును వినిపించాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ కొందరు కబ్జా కోర్లు
కొందరు పెద్ద పెద్ద నాయకులు అండదండలు చూసుకొని, కొందరు పోలీసు వారి అండదండలు చూసుకొని యథేచ్ఛగా ఇక కబ్జాలకు పాల్పడుతున్నారు. దీనికంటే ముందున్న కమిషనర్ గారు చొరవ తీసుకొని మేము చూసాము, వారిని వెళ్ళగొడతాం, ఇంకొకసారి రిపీట్ కాకుండా చూస్తామని చెప్పారు. సరే మంచిదని చెప్పేసి కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు కూడా నిన్న కొందరు గూండాల్ని పురమాయించి కాలేజీ లోపలికి వచ్చి కుర్చీలు వేసుకొని కూర్చొని మీ సంగతి మేము చెప్తామని చెప్పేసి కట్టెలు చూపించుకుంటూ బెదిరిస్తున్నారు. ఈ రోజు మేము ఇక్కడ ధర్నా చేపట్టడానికి ముఖ్య కారణం, చాలా సార్లు పోలీసు వారి దృష్టికి తీసుకొచ్చినా, ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినా కానీ కూడా ఉమెన్స్ కాలేజ్ కబ్జాకు గురవుతుందన్న విషయాన్ని ఎవ్వరూ పట్టించుకుంటలేదు. ఈ రోజు ఎటువంటి ఆస్కారం లేని పరిస్థితులలో కాలేజ్ స్టూడెంట్స్ కి సపోర్ట్ గా వాళ్ళ బ్రదర్స్ లెక్క మేము రోడ్డు మీద తిరిగి మా గొంతుకను వినిపించాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ కొందరు కబ్జా కోర్లు, కొందరు పెద్ద పెద్ద నాయకుల అండదండలు చూసుకొని కొందరు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడలోని చండూరు మండలంలో సీఎం కేసీఆర్ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు సర్పంచ్ కర్లం శ్రీరెడ్డి పాలాభిషేకం చేశారు. సుమారు 3 కిలోమీటర్ల రోడ్డు, డబుల్ బెడ్రూమ్ల నిర్మాణానికి 3 కోట్ల రూపాయలు మంజూరవడంతో హర్షం వ్యక్తం చేశారు. మన గ్రామం మొత్తం గ్రామం మధ్యలో ఉన్నటువంటి ప్రధాన రహదారి ఆర్ఎన్బి రోడ్డుకు 3 కోట్ల రూపాయల మంజూరు చేసి డబల్ రోడ్డు, డ్రైన్లు, లైటింగ్ అన్నిటికీ 3 కోట్ల రూపాయలు మంజూరు చేసినటువంటి పెద్దలు మన ప్రియతమ నేత పోచారం శ్రీనివాసరెడ్డి గారికి ఈరోజు పాలాభిషేకం చేసి చందూరు గ్రామం తరఫున, అదే రకంగా కేసీఆర్ గారికి కూడా పాలాభిషేకం చేసి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, చందూరు గ్రామం తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకొరకంటే రహదారులు అనేది అభివృద్ధికి బాటలు, ఆ అభివృద్ధి బాటలు వెళ్తున్నటువంటి సీనన్న గారు చందూరు గ్రామంలో వస్తున్న ప్రధాన రోడ్డుకు 10 కోట్ల రూపాయలు కూడా వారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించి వారందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ సిఐటియు జిల్లా నాయకుడు సురేష్ గౌడ డిమాండ్ చేశారు. ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. బకాయి పడ్డ వేతనాలు ఇవ్వాలని, కనీస వేతనం 26,000 ఇస్తూ ప్రతి కార్మికుడికి యూనిఫామ్, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పిస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంపీఓ మెహబూబ్ కు వినతి పత్రం అందజేశారు. కార్మికుల కనీస వేతనాలు గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి. గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు గ్రామ పంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. గ్రామ పంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత కనీస వేతనాలు చెల్లించాలి. గ్రామ పంచాయతీ కార్మికుల కనీస. నిజామాబాద్ జిల్లా బోధన్ ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ కిరణ్ కుమార్ అమ్మా న్యూస్ ఛానల్ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అతి తక్కువ కాలంలో ప్రజాదరణ పొందుతున్న అమ్మా న్యూస్ కు శుభాకాంక్షలు తెలిపారు. వినూత్న పద్ధతిలో వార్తలను ప్రసారం చేయడం అభినందనీయమన్నారు. ఏసీపీ కిరణ్ కుమార్ తెలుగుతో పాటు తొలిసారిగా మరాఠీ భాషలో సైతం వార్తలను ప్రసారం చేయడం హర్షణీయమన్నారు. అమ్మా న్యూస్ సీఈఓ సీనియర్ అనుభవజ్ఞులైన జర్నలిస్ట్ అని ప్రశంసించారు. అమ్మా న్యూస్ ఛానల్ వార్తా ప్రసారాలతో ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ ప్రేమ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో 1185, 1186, 1187, 1189 సర్వే నంబర్లలో గల భూమి నుండి ఆర్మూర్ పట్టణానికి చెందిన పడాల మనోజ్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గర 2 సంవత్సరాల క్రితం 14 ప్లాట్లను కొనుగోలు చేశామన్నారు బాధితులు. తమకు అమ్మిన ప్లాట్లపై కొందరు కావాలని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారని చెప్పారు. నిరుపేద కుటుంబానికి చెందిన తాము భూమి కొంత ఆసరాగా ఉంటుందని కొనుగోలు చేస్తే
మా పేరుపై రిజిస్ట్రేషన్ చేయడం లేదని వాపోయారు. తమను మోసం చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పడాల మనోజ్ పై తగిన చర్యలు తీసుకుని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అది ప్రజావాణిలో సర్వే నంబర్ 1185 1186 1187 1189 ఏదైతే ఉన్నదో ఆ సర్వే నంబర్ ప్రకారము బాల్కొండలోని గల భూమి పడాల్ మనోజ్కి విక్రయించడం జరిగింది. కోమట్లు 18వ తారీఖు 8వ నెల 2020 రోజున ఈ అగ్రిమెంట్ ప్రకారము పడాల్ మనోజ్కి విక్రయించడం జరిగింది. వాళ్ళు ఏదైతే అప్లికేషన్ పెట్టుకోవాలని అనుకున్నారో ఏదైతే ఉన్నదో మ్యాటరు ఎలాంటి కానీ ప్రవీణ్ అన్నకు కానీ ఎవరికి ఎలాంటి సంబంధం లేదు. మేము 14 ప్లాట్లం ఇక్కడ కొన్నాం పడాల్ మనోజ్ త్రో ద్వారా 84 లక్షల రూపాయలు డబ్బులు కూడా కట్టడం జరిగింది. అదేవిధంగా కోమట్లకు అంటే మారా సూర సత్యనారాయణ, మారా ప్రతాప్, మారా నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని రుద్రూర్ మండలం కంభం గ్రామంలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు బాన్సువాడ నియోజకవర్గ టీఆర్ఎస్ నేత ఇన్ఛార్జ్ సురేందర్ రెడ్డి నగదు అందజేశారు. 9 లక్షలతో నిర్మించనున్న అంగన్వాడీ భవనానికి శంకుస్థాపన చేశారు. బాన్సువాడలో ఇప్పటి వరకు 10,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించడం జరిగిందన్నారు. సురేందర్ రెడ్డి 7 ఇండ్లను సొంత స్థలంలో నిర్మించుకోగా వారికి నగదు అందజేసినట్లు పేర్కొన్నారు. పంచడం జరుగుతుంది. సూర్యన చెట్లు నెక్స్ట్ గుంట సరోజన ఇంకా ఎందుకంటే ఇంతకుముందు ఈ గ్రామానికి 30 ఇనిస్తే మనమే గ్రామస్తులము, గ్రామ పెద్దలు కానీ ఇటు అమ్మం గ్రామ పెద్దలు కానీ దాంట్లో 7-8 స్లాబులు అయినాయి, బ్రిక్ వర్క్ కూడా అవుతున్నాయి. తొందరలోనే అది కూడా కంప్లీట్ చేసి పైసలు వచ్చినాయి కాబట్టి తొందరలోనే కంప్లీట్ చేసి మళ్ళా మనం పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని ఈ గృహప్రవేశాలకు పిలుద్దాం. గృహప్రవేశాలకు పిలిచినప్పుడు చెప్పడం జరిగింది. అది కూడా ఈ ఎస్డిఎఫ్ నిధులు మనకు దయచేసి అంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మమ్మల్ని డెవలప్ చేస్తూ మా మంచి చెడు ఇటు ఇండ్లు అయితేనేమి, అటు కళ్యాణ లక్ష్మి అయితేనేమి, అటు రోడ్లు అయితేనేమి, కమ్యూనిటీ భవనాలు అయితేనేమి, ఇటు పింఛన్లు అయితేనేమి అన్ని రకాలుగా అంటే ఏమంటారు ఆయుధాలు ఇంకా ఎందుకంటే ఇంతకుముందు ఈ గ్రామానికి 30 ఇల్లు ఇస్తే మనమే గ్రామస్తులము, గ్రామ పెద్దలు కానీ ఇటు అమ్మం గ్రామ పెద్దలు కానీ దాంట్లో 7-8 స్లాబులు అయినాయి, బ్రిక్ వర్క్ కూడా అవుతున్నాయి. తొందరలోనే అది కూడా కంప్లీట్ చేసి పైసలు వచ్చినాయి కాబట్టి తొందరలోనే కంప్లీట్ చేసి మళ్ళా మనం పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని ఈ గృహప్రవేశాలకు పిలుద్దాం. గృహప్రవేశాలకు పిలిచినప్పుడు చెప్పడం జరిగింది. అది కూడా ఈ ఎస్డిఎఫ్ నిధులు మనకు దయచేసి అంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మమ్మల్ని డెవలప్ చేస్తూ మా మంచి చెడు ఇటు ఇండ్లు అయితేనేమి, అటు కళ్యాణ లక్ష్మి అయితేనేమి, అటు రోడ్లు అయితేనేమి, కమ్యూనిటీ భవనాలు అయితేనేమి, ఇటు పింఛన్లు అయితేనేమి అన్ని కామారెడ్డి జిల్లాలో ఓ యువకుడిని ఓ యువతి దేహశుద్ధి చేసింది. గత నెల రోజులుగా ఫాలో అవుతూ ఫోన్ నెంబర్ అడుగుతున్నాడంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ యువకుడు శంకర్ పై పిడిగుద్దకు పాల్పడింది. వద్దన్నా ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడని ఆరోపిస్తూ దేహశుద్ధి చేసింది. తర్వాత యువకుడిని స్థానికులు పోలీసులకు అప్పగించారు.
నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం సావెల్ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులందరూ సమావేశమయ్యారు. క్యాషియర్ జంబుగా సాయన్న అనే వ్యక్తి గ్రామ లెక్కల విషయంలో పాత కమిటీ వైస్ చైర్మన్ సాదా అనిల్ ను కులం పేరుతో దూషించి దాడి చేశారు. దీంతో బాధితుడు మెండోరా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా సావెల్ గ్రామానికి ఏసీపీ ప్రభాకర్ రావు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు విచారించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ శ్రీనివాస్, ఎంపీటీసీ రాజు పాల్గొన్నారు. ఊర్లో ఇప్పుడు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నిజం వైపు, మేం జనం వైపు. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ను స్థానిక సర్పంచ్ భోగా ధరణిజతో కలిసి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ముందుగా మంత్రి వేములకు మహిళలు మంగళహారాలు, బోనాలతో స్వాగతం పలికారు. రాత్రి వేళలో చలిని సైతం లెక్క చేయకుండా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమంలో ఎంపీపీ శివలింగ శ్రీనివాస్, మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎంపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు బోధన్ బీజేపీ నేత మేడపాటి ప్రకాష్ రెడ్డి 10 లక్షల ఇన్సూరెన్స్ కల్పిస్తున్నారు. దీనిపై బూత్ స్థాయి కార్యకర్తలు, నాయకులు విస్తృత ప్రచారం చేస్తూ వేల సంఖ్యలో ఇన్సూరెన్స్లు చేయిస్తున్నారు. ఈ కార్యక్రమంపై ఎలాంటి స్పందన లభిస్తుంది, ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయనే అంశంపై బోధన్ బీజేపీ నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డితో మా అమ్మ న్యూస్ నిజామాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోనైతే బీజేపీ నేత ఏదైతే సంబంధించిన కార్యకర్తలైతే ఒక ప్రమాద భీమని అయితే వ్యక్తిగతంగా చేపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 5-6 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నా మంచి స్పందన అయితే లభిస్తుంది. మేడపాటి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంపై ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం, చెప్పండి సార్, ఎట్లా నడుస్తుంది సార్ ఈ కార్యక్రమం? ఇది యాక్చువల్గా ఎంపీఆర్ ఫౌండేషన్ గత 12 సంవత్సరాల నుంచి వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు ప్రవేశపెట్టింది. కానీ ప్రజలకి గ్రౌండ్ లెవెల్లో ఆ పథకాలు తెలవాలనే
ఏకైక ఉద్దేశంతో పోస్టల్ శాఖ టాటా ఏఐజీ కలిపి ఒక స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రమాద ఈ బీమాని ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని ఎన్టీఆర్ ఫౌండేషన్ ద్వారా ఒక 4000 కార్యకర్తలకి, భూస్థాయి కార్యకర్తలందరికీ, అలాగే ఒక 3000 సపరేట్ వివిధ మోర్చాలు మరియు వివిధ కార్యకర్తలు, వివిధ సంఘాల వాళ్ళందరికీ కూడా 7000 మందికి ఈ ఇన్సూరెన్స్ కల్పించడం జరుగుతుంది. ఇది 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్. ఇది ప్రమాద బీమా ఇన్సూరెన్సు. ఒకవేళ ఇన్సూరెన్స్ చేయించుకున్న వ్యక్తి చనిపోతే 10 లక్షలు, వికలాంగుడైతే 10 లక్షలు, హాస్పిటలైజేషన్ 60,000 ఇన్పేషెంట్గా, అవుట్ పేషెంట్గా అయితే 30,000. ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా సద్వినియోగం అవుతాయి. అలాగే ప్రజలందరికీ కూడా తెలుస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ ద్వారా ఇవన్నీ ప్రయోజనాలు కల్పిస్తుందని. కాబట్టి అందరూ ఎక్కువ మొత్తం ప్రజలు ఇది చేయించుకుంటారని ఆశిస్తున్నారు. అంతకుముందు నుండి ఎన్టీఆర్ ఫౌండేషన్ నిర్మించడం చాలా సంతోషదాయకం. కాకపోతే ఈ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ బోధన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బూత్ స్థాయిలో ఉన్నటువంటి అధ్యక్షులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, వివిధ మోర్చాల అధ్యక్షులు, పదాధికారులు అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే మన బీమా ఏదైతే ఉందో 399 ప్లాను, ఇది మన కార్యకర్తలకు కూడా ఉంటే బాగుంటుందని చాలా మంచి ఉద్దేశంతో మేడపాటి ప్రకాష్ అన్న ఎన్టీఆర్ ఫౌండేషన్ ద్వారా అతను మంచి ఆలోచన తీసుకోవడం మాకు కూడా చాలా సంతోషదాయకంగా కనబడుతుంది. కాబట్టి మా కార్యకర్తలందరి తరపున మరియు మా వివిధ మోర్చాల అధ్యక్షులు అందరి తరపున, మా సోషల్ మీడియా తరపున కూడా మేడపాటి ప్రకాష్ రెడ్డి అన్న గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా మేడపాటి ప్రకాష్ రెడ్డి అన్న గారు ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఇన్సూరెన్స్ స్కీమ్ని ప్రవేశపెట్టారు. మేడపాటి ప్రకాష్ రెడ్డి అన్న గారు ఇది మన ఈ స్కీమే కాకుండా చాలా సేవా కార్యక్రమాలు చేశారు. ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ కొంచెం మాకు అవగాహన లేదు, కానీ ఈ ప్రోగ్రాం చాలా బాగుంది. ఇది బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని నాకు కోరిక. ప్రస్తుతానికైతే మన బీజేపీ కార్యకర్తలు అందరికీ, బూత్ స్థాయి నాయకులకు, మోర్చాల నాయకులకు, టౌన్ కమిటీ నాయకులకు, మొత్తం బోధన్ నియోజకవర్గంలోని అందరికీ, మా యొక్క బీజేపీ కార్యకర్తలందరికీ మనోధైర్యం ఏదందుకు మన మేడపాటి ప్రకాష్ రెడ్డి అన్న గారు ఈ ప్రోగ్రాం తీసుకోవడం చాలా ఆనందదాయకం. ఇది పరిస్థితి. మొత్తానికి దాదాపుగా 4-5 రోజుల నుంచి అయితే ఈ కార్యక్రమాన్ని బోధన్ కాన్స్టిట్యున్సీలో అంటే బోధన్ పట్టణంలో ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. పెద్ద ఎత్తులో కూడా బూత్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున వచ్చి దాదాపుగా 7,000 వరకు అయితే చేపిస్తున్నాము అని చెప్పేసి కూడా నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ భాస్కర్తో శ్రీనివాస్, అమ్మా న్యూస్, నిజామాబాద్. మునుగోడు ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ ఓడిపోయినా దూకుడు మాత్రం తగ్గించలేదు. ఇంకా స్పీడ్ పెంచి తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందుకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్లియర్ కట్ రూట్ మ్యాప్ ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా చేరికలపై అమిత్ షా తెలంగాణ నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. చేరికలపై అంశంపై చర్చించేందుకే ఇటీవల తెలంగాణకు చెందిన కొందరు నేతలతో అమిత్ షా భేటీ అయినట్లు సమాచారం. తెలంగాణకు చెందిన ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డీకే అరుణ ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా చేరికలపై చర్చ జరిగినట్లు తెలుస్తుంది. ఇక ఈటెల రాజేందర్ కూడా పార్టీలో చేరే వారి జాబితాను అమిత్ షాకు అందించినట్టు ప్రచారం జరుగుతుంది. వారిలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు ఉన్నారనే కామెంట్స్ వినిపించాయి. అయితే అమిత్ షా మాత్రం ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నేతలు వద్దని, ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి వచ్చే వారిని చేర్పించుకోవాలని చెప్పినట్లు సమాచారం. ఇటీవల తెలంగాణలో ఫామ్ హౌస్ ఫైల్స్ వ్యవహారం సంచలనం సృష్టించింది. దీంతో గులాబీ పార్టీ చీఫ్ కేసీఆర్ అలర్ట్ అయ్యి ఎమ్మెల్యేలు, పార్టీ నేతల కదలికలపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతానికి కారు పార్టీ నేతను వద్దని షా తెలంగాణ నేతలకు చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది. ఎన్నికల సమయానికి అవసరాన్ని బట్టి టీఆర్ఎస్ నేతల చేరికలపై నిర్ణయం తీసుకుంటామని ఈటెల రాజేందర్ కు చెప్పినట్టు తెలుస్తుంది. ఇక దీంతో ఇప్పుడైతే ఆ పార్టీ నుంచి బీజేపీలోకి చేరికలు ఉండకపోవచ్చనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైందని అంటున్నారు. ఆయనతో పాటు ఇంకా కొంతమంది కాంగ్రెస్ నేతలు చేరేందుకు రెడీగా ఉన్నారని తెలంగాణ బీజేపీ నేతలు ఓ లిస్టును అమిత్ షాకు ఇచ్చారని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ నెల 23న మర్రి శశిధర్ రెడ్డి చేరాక మిగతా వారి చేరికపై నిర్ణయం తీసుకోవాలని అమిత్ షా సూచించినట్టు సమాచారం. దీంతో ఈటెల రాజేందర్, డీకే అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రంగంలోకి దిగి కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్న నేతలతో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఇక బీజేపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ తో తెలంగాణ కాంగ్రెస్ పరేషాన్ అవుతుందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నేతలు బీజేపీలో చేరారు. త్వరలో మర్రి శశిధర్ రెడ్డి చేరబోతున్నారని అంటున్నారు. డీకే అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే వెళ్లారు. వీరింకా చాలా మంది కీలక నేతలను బీజేపీలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు కాంగ్రెస్ పార్టీని కలవరపెడుతున్నాయి. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్, నిజం కోసం జనం కోసం.